హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలు కొత్తగా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మిమ్మల్ని సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు 30,000తో పాటు ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 years లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరికి తెలియదు. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారంటే ఏంటంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ జాబ్స్కి మనము జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసి వదిలేసేయండి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది పర్టికులర్గా ఏ డేట్న కండక్ట్ చేస్తారు అవన్నీ కూడా మీకు ఫర్దర్గా వాళ్ళు మెయిల్ త్రూగా మీకు ఇంటిమేషన్ అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి లేటెస్ట్ అప్డేట్ ఇది. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అయితే మీకు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. మీకు 2 నోటిఫికేషన్స్ గురించి ఇదే వీడియోలో కవర్ చేస్తాను. మనకి ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూడండి, ఏజ్ లిమిట్ 50 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ అనమాట ఈ యొక్క జాబ్కి సంబంధించి నేమ్ ఇది. మనకి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి మీకు ఇక్కడ సాలరీ వచ్చేసి ఎలా పే చేస్తారంటే ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు అంటే మీకు అడిషనల్గా ఒకవేళ బెనిఫిట్స్ కావాలి అంటే మీకు ఒకవేళ గేట్ స్కోర్ కానీ నెట్ కానీ యూజీసీ నెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే మీకు అడిషనల్గా 37,000తో పాటు యాజ్ హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ఆప్షన్ అనమాట. మనకి ఇది కంపల్సరీ అయితే కాదు. అంటే మీకు ఒక అడిషనల్ అమౌంట్ కావాలంటే మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని బట్టి ఇస్తారు. నార్మల్గా జనరల్ వాళ్ళకైతే మాత్రం 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ మనకి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. మీకు 2 నోటిఫికేషన్స్ గురించి చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది. ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్కి సంబంధించి మీరు ఇక్కడ చేయాల్సినటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి మనకి ప్రాజెక్ట్లో వర్క్ అనేది అసైన్ చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ కానీ కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th July. మనకి ఎక్కువ టైం అయితే లేదు. వీడియో చూసిన వెంటనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ మనకి లింక్ కూడా ఇచ్చారు. మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మీకు ఈమెయిల్ త్రూగా మేము ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనకి ఇదే సంస్థ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి 3rd July ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది.
సో ఇది మనకి సెకండ్ నోటిఫికేషన్. ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. కాకపోతే ఈ పోస్టులకి సంబంధించి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ పోస్టులకి మాత్రం మీకు 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ అండ్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్కి సంబంధించి లేదంటే టెక్నాలజీకి సంబంధించి మెకానికల్ లేదా కెమికల్ విభాగంలో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎంఎస్సి అనేది ఎవరైతే జువాలజీ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అలాంటి వాటికి ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరు కూడా జస్ట్ మీకు అర్హత ఉంటే అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు. సో దీనికి కూడా లాస్ట్ డేట్ 15th జూలై వరకు అయితే టైం ఇచ్చారు. జస్ట్ ఈ జాబ్స్కి సంబంధించి సో సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇంటర్వ్యూకి సంబంధించి షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు పర్టికులర్గా ఏ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అండ్ ఏ డేట్న కండక్ట్ చేస్తారు అండ్ మీకు ఏ లొకేషన్లో ఇంటర్వ్యూ ఉంటుంది, ఏ టైంన ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఏ లొకేషన్లో ఉంటుంది అన్ని డీటెయిల్స్ అనేవి మీకు ఈమెయిల్ త్రూగా మేము చెప్తాము అని చెప్పేసి అక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మనకి ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ 15th జూలై. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఆన్లైన్ అప్లైకి సంబంధించి లింక్ అనేది డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద వాళ్ళు ఇప్పుడు వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి డైరెక్ట్గా ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారు, దానిపైన క్లిక్ చేయాలి. దానికంటే ముందు సో ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో పోస్ట్ కోడ్ FTT030 అని చెప్పేసి ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి GTA అని చెప్పేసి ఉంటుంది, GAP అని చెప్పేసి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికి గాను ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేసి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ లాగిన్ అని చెప్పేసి ఉందా దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ ఇచ్చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫ్రీగా మనము ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఇది, మనకి నెక్స్ట్ స్టెప్ ఇది అనమాట. సో సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. మీకు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అది పెట్టేసుకోండి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మనకి ఇదే సంస్థలో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క CSIRకి సంబంధించి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి మైసూరులో ఉంది, అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారు. సో తర్వాత మనం ఫ్యూచర్లో వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆల్ ఇండియా కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో మనకి పర్మనెంట్ జాబ్ అయితే కాదు, మనకి కాంట్రాక్చువల్ బేసిస్ లాగా అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్జామ్ లేదు కాబట్టి అప్లికేషన్స్ పెట్టుకొని, మన డౌట్ ఉంటే జాబ్ గురించి నాకు కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.